హాయ్ సార్. హాయ్ అండి. సార్, డెంటల్ ట్రీట్మెంట్లో కొన్ని మిత్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తారా సార్? తప్పకుండా. డెంటల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ ఉంటుంది అంటారు, నిజమేనా సార్? ఒకప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్సే అండి, కరెక్టే, నేను కాదండి. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ డెంటిస్ట్రీ, అడ్వాన్స్డ్ డెంటల్ ఎక్విప్మెంట్, మిషనరీ వలన ఆల్మోస్ట్ మోర్ దాన్ 90%, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% పెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే దగ్గర మనకు ట్రీట్మెంట్ చేసుకుంటే 100% నొప్పి ఉంటుంది అనుకునే దగ్గర ప్రజెంట్ అయితే ఓ 10 నుంచి 20% మాత్రమే నొప్పి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మంచి ఎక్విప్మెంట్, మిషనరీ అన్ని ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్ గా మంచి డెంటిస్ట్ దగ్గర, మంచి ఎక్విప్మెంట్ ఉండే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 0 పెయిన్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. సార్, మరి పెయిన్ లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదా సార్? అలా ఏం లేదండి. పెయిన్ లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు అని ఏం లేదు. మనకి ఆల్మోస్ట్ టీత్ అంతా మోర్ దాన్ 50% డ్యామేజ్ అయిన తర్వాతనే మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరి 6 monthsకి ఒకసారి మనము డెంటల్ డాక్టర్ దగ్గరికి, అట్లీస్ట్ 1 yearకి ఒకసారి అన్న డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమన్నా స్టార్టింగ్ స్టేజ్లో పుచ్చులు ఉన్నాయా, లేదంటే చిగుర్లకు సంబంధించి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు నొప్పి ఉండదు, అట్లాంటి ఏమైనా ఉంటే ఒకసారి చూపించుకొని దానికి తగ్గ రెగ్యులర్గా మనం మౌత్ వాష్ వాడుకోవటము, కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. టీత్ క్లీనింగ్ వల్ల టీత్ వీక్ అవుతాయని అంటారు సార్, అది కూడా నిజమేనా సార్? టీత్ క్లీనింగ్ వల్ల టీత్ వీక్ అవ్వదండి. ఇక టీత్ ఎందుకు వీక్ అవుతాయి అంటే మనం హోమ్ రెమెడీస్ ఉంటాయి. కొంతమంది నిమ్మకాయ, బేకింగ్ సోడా పెట్టి క్లీన్ చేస్తారు, దాంతో టీత్ వైట్ అవుతాయి, కానీ ఎనామిల్ లేయర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, సెన్సిటివిటీ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి స్కేలింగ్ అనేసి ఒక స్కేలర్ అనే ఒక ఎక్విప్మెంట్ తో పళ్ళు క్లీన్ చేస్తాం. దాని ద్వారా చేసుకుంటే మనకు పంటి సమస్యలు ఏమీ రావు, నొప్పి ఉండదు, నీట్గా ఉండిపోతాయి.